ఎన్జిఓలు, విద్యా సంస్థలు, పర్యావరణ కార్యకర్తల భాగస్వామ్యంతో విశాఖ నగరంలో ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పచ్చదనం అభివృద్ధి చర్యలు తీసుకున్నాం అధ్యక్షుడు. అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాలుష్యం యొక్క వాస్తవికతను మనం అంగీకరించాల్సి ఉంది. పైన చెప్పిన విధంగా విశాఖపట్నంలో ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా ముఖ్యంగా విశాఖపట్నంలో కాలుష్యాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 22 నుంచి 24 వరకు 19.15 కోట్లు ఖర్చు చేసింది. ఎన్సీఏపీ కింద కేంద్ర ప్రభుత్వం 129.25 కోట్లు విడుదల చేసిన గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలుష్య నివారణలో పురోగతి కొంచెం మందగించింది. అయితే ఈ అవసరాన్ని బట్టి ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరుగుతుంది తెలియజేస్తాను. సప్లిమెంటరీ ఉందా అధ్యక్ష? ఇంకెంత వివరంగా చెప్పిన తర్వాత ఇంకా సప్లిమెంటరీ ఎందుకు? చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష. వివరంగా రిపోర్ట్ అంతా చదివారు కదా.